అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారుగా ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా రొటీన్గా చెప్పే డైలాగే ఈ రాజమల్లు జబర్దస్త్ బంబాటు ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసారి కానీ తీసుకొచ్చిండు కాబట్టి మన వార్తలను పురాగా ఒడిసిపోయేదానిక చూతనే ఉన్నాం. సరే మరి ఇంకా ఎక్కువసేపు లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలు ఏమేమి ఉన్నాయో షురు చేద్దామా? షెలో షురు. ఏందో ఏమోనులా ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి మంచిగా ఉన్నట్టయితే కనబడతలేదు. ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటున్నది. అరే ఏమవుతున్నదో ఏందో మరి ఎండల ఏడిక ఏందో తెలియదు. కానీ ఈ అగ్ని ప్రమాదాల మాట మనం వింటూనే ఉన్నాం. మొన్నట్లనే మనకు తెలంగాణలో 2-3 జాగాలలో గిట్లనే అగ్ని ప్రమాదాలు అయినాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏపీలో కూడా అయింది. మరి ఎందుకోసానికైంది, ఏమైంది, దీని మీద చంద్రాల సార్ ఏమన్నాడో వార్త తెచ్చిన చూడండి మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆఫీస్ ఉన్నది కదా, ఆ బంగ్లాల పెద్ద అగ్ని ప్రమాదమే చోటు చేసుకున్నది. దీంతో కొలువు చేస్తున్నటువంటి 300 మంది ఉద్యోగులు ఒకటే పారే ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. భయంతో మస్తు బుగులు పడబట్టిండ్రు. మరి ఏమయ్యా ఎందుకోసానికని ఇట్లా అగ్ని ప్రమాదం అయ్యిందనంటే ఏసీల షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. అయితే సరైన టయానికి అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యతోటి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమన్నా ఖాళీ బూడిదైనయా లేదా అన్న విషయాలు మాత్రం ఇంకా తెలవాల్సి ఉన్నది. ఇక ప్రస్తుతానికైతే ఫైర్ సిబ్బందిని తప్ప ఆఫీస్ లోపలికి ఏ ఒక్క అధికారిని కూడా తోలుతలేరట. అయితే పోయిన నెల 4న ఏపీ సచివాలయంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నదన్న సంగతి మనందరికి ఎరికైంది. ఇక 2వ అంతస్తుల బ్యాటరీలు ఉండే ఏరియాలలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, హోంమంత్రి అనిత మేడంతో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ఉండే ముఖ్యమైన ఫ్లోర్లలోనే ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే పొద్దుగాల టైంలలో ఈ ప్రమాదం అవుతోని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనే చెప్పాలి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆనాడు సీఎం చంద్రాల సార్ ప్రత్యేకంగా పరిశీలన చేసిండు. సచివాలయం మొత్తం కవర్ చేసేటట్టుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు జప్పున ఆర్డర్లు సుతం వేసిండు. ఎందుకంటే మీరు అట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ప్రమాదం ఎందుకైంది, ఏమిటి కోసానికైంది, లేకపోతే ఎవడన్నా దొంగ బట్టేబాజు గడ కావాలని వేసిండా, అన్ని వివరాలు మనకు పురాగా తెలుస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు సీసీ కెమెరాలను పెట్టుండని చెప్పి గట్టిగానే ఆర్డర్లు వేసిండు. ఇంకా అంతేనే కాకుండా భద్రతా ప్రమాణాల మీద కూడా ఆడిట్ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఏందో ఏమో ఈ మధ్యకాలంలో యాడ చూసినా యాడ ఇన్నా కూడా ఈ అగ్ని ప్రమాదాలే మనకు ఎక్కువ వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. మరి ఎండల తాకిడినా లేకపోతే వేడి దగడుకు అట్లా అయిపోతున్నదా లేకపోతే ఏమైతుందో ఏమో తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఎండాకాలం వచ్చిందనంటే మాత్రం ఈ కరెంటు ముచ్చట్లల్లో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మొన్నట్ల హైదరాబాద్లో 2-3 చోట్ల ఇట్లనే అగ్ని ప్రమాదాలు అయినాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతే కొంతమంది మాత్రం ప్రాణాలను బచాయించుకొని బయట పడుతున్నారు. ఏమైనా ఇటువంటి మంటలకు సంబంధించిన ముచ్చట్లల్లో మాత్రం పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్పి అగ్నిమాపక పెద్ద సార్లు అయితే గట్టిగానే చెప్తున్నారు. ఈ రోజులలో ఏడికి పోవాలన్నా మనకు సెక్యూరిటీ లేకుండా అవుతున్నది. ఓ సైకిల్ మీద పోదామన్నా, బండి మీద పోదామన్నా, ఆటోలో పోదామన్నా, విమానంలో పోదామన్నా, ట్రైన్లో పోదామన్నా కూడా ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉన్నది కదా. ఇప్పుడు ఎవరికో రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చాలా పానాపాయ స్థితిలోకించి బయటపడ్డాడు. ఉన్నట్టుండి ఆయన హెలికాప్టర్ను దబక్కున దింపాల్సిన పరిస్థితి వచ్చింది అత్యవసరంగా. మరి ఎందుకోసానికి వచ్చిన తక్లీఫ్ ఏందో వార్త తెచ్చిన మీరే చూడండిరయ్యా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు పెద్ద ప్రమాదమే తప్పిందుల్లా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇక వాతావరణ సూచనల మేరకు పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే వాస్తవానికి ముందుగా ఖరారు చేసినటువంటి షెడ్యూల్ ప్రకారము మంత్రి సారు హెలికాప్టర్ల మెల్ల చెరువు మండల కేంద్రంలో ల్యాండ్ కావాల్సి ఉన్నదన్నట్టు. ఇక ఈ తీరుగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేసిళ్ళు. అయితే వర్షం బాగా పడుతుందనే ఒక సూచన, గాలి దుమారాల కారణంగా వాతావరణ శాఖ నుంచి అధికారులకు సూచనలు వచ్చినాయట. ఇక ఈ టైంలలో గింత రిస్క్ తీసుకోవద్దని, మేల చెరువుల ల్యాండింగ్ కరెక్ట్ కాదని చెప్పి వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్పింది. ఇక దీంతో కోదాడలనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక కోదాడల ల్యాండింగ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రోడ్డు మార్గంలో మేళ్ళ చెరువుకు పోయిండన్నట్టు. ఇక ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఉత్తమ కుమార్ రెడ్డి సార్ పర్యటన అయితే కొనసాగుతూనే ఉంటది. అయితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఈ మంత్రి సార్ పాల్గొనబోతున్నాడు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి చాకచక్యంగా పైలట్ ఆలోచన తీసుకొని వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము హెలికాప్టర్ను ఎక్కడ ల్యాండింగ్ చేయాలా ఎక్కడ చేయొద్దని చాకచక్యంగా పైలట్ చూపించినటువంటి పనితీరుకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. ఏదేమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు
ఈ హెలికాప్టర్ ప్రమాదం జర్రంతలా మిస్ అయిందని చెప్పాలి. ఇక పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని తెలవంగానే కాంగ్రెస్ పెద్దలైతేనేమి కార్యకర్తలైతేనేమి ఉత్తమ్ కుమార్ సార్ అభిమానులు అయితేనేమి జరంతా ఊపిరి పీల్చుకున్నారయ్యా అమ్మయ్య అనుకుంటా. తెలంగాణ కాంగ్రెస్లో అవుతున్న పంచాయతీ జోడాలు చిన్న సన్నం కావు. రోజు ఏదో ఒక గొల్లెన్ సప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఉంటుంది. పెద్ద పెద్ద తలకాయలతో ఉన్నట్టుగా కొత్తగా వచ్చిన లీడర్లతో ఉన్నట్టుగా ఇదే పంచాయతీ ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మళ్ళా మహిళా కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సునీతారావు మేడంకి అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చింది అధిష్టానం. మరి ఎందుకయ్యా ఆమె మీద షోకాజ్ నోటీసులు ఇంత అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది? గంతగనం తప్పు ఆమె ఏం చేసిందని అంటారా? ఈ వార్త పురాక చూస్తే మీకే సమజవుతుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మేడంకు పార్టీ అధిష్టానం పెద్ద శాఖ ఇచ్చింది. శాఖ ఇచ్చుడే కాదు, షోకాజ్ నోటీసులు సుతం ఇచ్చింది. ఆగో ఎందుకయ్యా మరి సునీతారావు మేడం మీద పగబట్టిందా ఏంది అధిష్టానం అని అంటే, టీపీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ సార్ అన్న మాటలకు గాను గాంధీ భవన్ లో నిరసన చేయడానికి కూడా అధిష్టానం తప్పు పట్టుకుంటా వచ్చింది. కాంగ్రెస్ లకు ఇటువంటి పద్ధతులు ఏడా లేవు. కాంగ్రెస్ కు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణను ఉల్లంఘన చేస్తే ఎవరినైనా సరే మేము ఉపేక్షణ చేయమని చెప్పి ఈ సునీతారావు మేడం కు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులు జారీ చేసిందయ్యా. సునీతారావుకు ఏమైనా ఇబ్బంది కనుక ఉంటే పార్టీల చర్చన చేయాలి, కానీ బహిరంగంగా మాట్లాడు తప్పు. మైకల ముంగట పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేసుడు కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పని కాదు. దీని మీద 7 రోజులల్లా వివరణ ఇయ్యాలి మీరు అని చెప్పి జాతీయ మహిళా కాంగ్రెస్ ఒక ఉత్తరంలో రాసుకుంటా వచ్చింది ఈ ముచ్చట్లన్నీ. ఇక వివరణ ఇయ్యమన్నమన్నా కూడా మీరు ఖాతరు చేయకుండా వివరణ ఇయ్యకపోతే గనక కాంగ్రెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీసుల అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చి. మరి ఎందుకయ్యా కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్నట్టుండి సునీతారావు మేడం మీద కోపం వచ్చిందనంటే, కొన్ని రోజుల కిందట గాంధీ భవన్లలో సునీతారావు మేడం నిరసన చేసిందన్న సంగతి మన అందరికి ఎరికైనా ముంచ. అయితే ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ మీద కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చింది. ఇంకా అంతనే కాకుండా ధర్నాకు కూడా దిగింది. దగ్గర ఒక 10 మంది మహిళా నాయకులతో కలిసి గట్టిగానే నిరసన చేత పట్టింది. కాంగ్రెస్ మహిళా నేతలకు నామినేట్ పదవులను ఇయ్యాలని, ఈ పోస్టుల ముచ్చట్లల్లా మహిళా నాయకులకు అన్యాయం జరుగుతున్నదని పార్టీ పట్టించుకుంటలేదని చెప్పి ఒక పెత్తందారు వ్యవస్థనే నడుస్తున్నది అని చెప్పి కొంచెం గట్టిగానే ఆరోపణలు చేసింది. దీని మీద అప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండ్రు, సీరియస్ అయ్యిండ్రు. ఇక ప్రభుత్వం కార్పొరేషన్ పదవులలో మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కుతలేదు. మహేష్ గౌడ్ బంధువులకే పదవులను కట్టబెడుతున్నారు అనుకుంటా పెద్ద ఆరోపణలే చేసింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మహిళా కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పియాలని సుతం డిమాండ్ చేసింది. ఇక సునీతారావు మేడం డిమాండ్ చేస్తే పర్వాలేదు కానీ గాంధీ భవన్ లో ఆందోళన చేసుడు కాకుండా ధర్నాకు దిగింది. ఇక ఈ టైంలలోనే అధికార పార్టీలో ఉండుకుంటా పార్టీ ఆఫీసుల నిరసన చేతబట్టడాన్ని అధిష్టానం తీవ్రంగా తప్పు పట్టుకుంటూ వచ్చింది. అట్లనే టీపీసీసీ చీఫ్ మీద ఆరోపణలు చేయడాన్ని కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తప్పు పట్టుకుంటూ వచ్చింది. దీని మీద మీరు వివరణ పక్కా ఇయ్యాలని చెప్పి జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులను జారీ చేసింది ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సునీతారావు మేడం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లుంటది. బయటోళ్ళు ఎవరో వచ్చి పంచాయతీ కాంగ్రెస్ లో పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళు వాళ్ళు చాలు. ఈ పంచాయతీలు ఇప్పటియా అప్పటియా ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి వింటున్నామయ్యా ఈ మాటలన్నా అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారయ్యా. కాంగ్రెస్ అంటే పడనోళ్ళు గీటనోళ్ళు. ఎక్కువ తక్కువ మాట్లాడకు, నీ నోరు అదుపులా పెట్టుకో. మేము చేసే పాలన మీకు తెలుస్తున్నదా? మేము చేసే అభివృద్ధి పనులు మీకు కనబడతలేవా? ఎంతమంది మా పేరు చెప్పుకొని బాగుపడుతున్నారు, పబ్లిక్ ఎంత సంతోషంగా ఉంటున్నారు. మేము వచ్చిన తర్వాత తెలంగాణ అద్భుతంగా పడుతున్నది, 10 మందికి అన్నం పెట్టేటట్టు తయారయ్యింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడి నోరు అదుపులాగా పెట్టుకోకపోతే నీ నోటిని యాసిడ్తోని కడిగి పారేస్తానని చెప్పి బీర్ల ఐలయ్య సారు కేటీఆర్ సార్కు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇంకే ఎందుకు గంతగానం గరం కావాల్సి వచ్చింది? మరి దీని మీద కేటీఆర్ సార్ ఏమన్నా అన్నాడా లేదా? వార్త తెలుసుకోవాలని ఉన్నది కదా, తెచ్చిన పటుండ్రి. ఇక ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య సంచలన కామెంట్లు చేసుకుంటూ వచ్చిండు కేటీ రామారావు సార్ మీద. అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కినట్లుగా ఈ కేటీఆర్ వ్యవహారణ చేస్తున్నాడని చెప్పి మస్తు గరానికి వచ్చడే కాదు, అనరాని మాటలను కూడా అన్నాడు. నల్గొండ జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి గురించి హవాక్కులు శవాక్కులు మాట్లాడడం మంచిది కాదు, నీకు తగదిది. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన నోరును అదుపులా పెట్టుకోవాలి అనుకుంటా ఈ తీరుగా కేటీఆర్ సార్ మీద ఎట్లా గరం అయిందంటే గట్లా
గరమైంది. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులు ఆరనిశలు కష్టపడుకుంటా అభివృద్ధి కోసానికని చెప్పి పనులను చేసుకుంటా పబ్లిక్ కోసానికని చెప్పి తిప్పాలు పడి మరి అన్ని సాక్రిఫైస్ చేసి మేము కష్టపడి పని చేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముందుడి మాటిని నడిపిస్తుంటే ఇంకోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు ఢిల్లీ నుంచి నిధులను తీసుకొచ్చి జిల్లాల రోడ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెడతా ఉంటే ఇక కేసీఆర్ నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడుకుంటూ వచ్చిండు. ఈసారి కాళేశ్వరం లేకపోయినా రికార్డు స్థాయిలో పంట వండింది. ఇది మీ కళ్ళకు కనబడతలేదా? నల్గొండ జిల్లా మా హయాంలా అన్నం పెట్టే జిల్లాగా మారింది. కేసీఆర్ చేసిన అప్పులు తాపులకు సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నాడు. అది మీకు తెలుసా? స్కామ్ల చరిత్ర మీ పార్టీదే అని బీఆర్ఎస్ పార్టీ మీద మస్తు గరం అవ్వకుండా తీవ్రమైనటువంటి విమర్శల దాడికే దిగిండని చెప్పాలి. ఇక 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా కేసీఆర్ ప్రవర్తన చేస్తున్నాడు. కేటీఆర్ మా సీఎం మీద నోరు జారితే నీ నోటిని యాసిడ్తోని గడుగుతాం, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, మాటను అదుపులో పెట్టుకోవాలని చెప్పి బీర్ల ఐలయ్య సార్ గట్టిగానే హెచ్చరికలు ఇచ్చుకుంటూ వచ్చిండు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ఇట్లా మీరు విమర్శలు చేస్తున్నారు అని గట్టిగానే గరమేండు. సరిగా బీర్ల ఐలయ్య సార్ అయితే మంచిగా సోఫాలా కూర్చొని వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా సెట్ చేసుకొని కాంగ్రెస్ కండవా వేసుకొని మంచిగానే మాట్లాడిండు. కానీ మరి దీని మీద కేటీఆర్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో రిటర్న్ కౌంటర్ ఏమి ఇస్తాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మీకు పాలన శాత కాకపోతే శాత కానట్టు సప్పుడు దాకా ఉండుండ్రయ్యా. ఏవో ఆ నోటీసులు ఈ నోటీసులు అని ఏవో రాంగ్ ఎలిగేషన్స్ పెట్టుకుంటా గుడ్డ కలిసి ముఖం మీద వేసే పని చేస్తే ఊకునేది లేదు. అయినా మేము చట్టానికి కట్టుబడి ఉన్నాం, చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం చెప్పిన పని ఎట్టుంటే అట్లా మేము ఎదుర్కొంటాం. అన్ని నిందలను కూడా మేము రిటర్న్గా కొడతాం. కానీ మీరు చేస్తున్న తప్పు కమిషన్లకు ఆశపడి మీరు చేస్తున్న దందా ఏదైతే ఉన్నదో తెలంగాణ పబ్లిక్ చూస్తున్నారు. మీ గుట్టు రట్టయ్యే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి సార్ సర్కార్ పైన కేటీఆర్ సార్ ఈ తీరుగా మస్తు గరమైండు. మరి ఇంకా కేటీఆర్ సార్ ఏమన్నాడు ఈ సర్కార్ గురించి, రేవంత్ సార్ గురించి అని అంటే వార్త తెచ్చిన పురాక చూడుండ్రి. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. ఎంతో ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయ్యా. రీసెంట్గా కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా ఈటల రాజేందర్ సార్కు హరీష్ రావు సార్కు కూడా నోటీసులు జారీ చేసిన ముచ్చట మనందరికీ ఇరికైనదే. ఇక కమిషన్ కాల పరిమితిని పొడిగించుకుంటా నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ నోటీసులు జారీ అయినాయి. ఇక ఈ వ్యవహారం మీద పార్టీ ముఖ్య నేతలతోని కీలక మంత్రాంగమే నిర్వహణ చేస్తున్నాడు. వ్యూహాలకు రచనలకు పదును పెడుతున్నాడు కేసీఆర్ సార్ అని గుప్పున వినబడుతున్న మాట. నోటీసులకు అనుగుణంగా మరి కేసీఆర్ సార్ విచారణకు అత్తడా లేడా అనేది మాత్రం ప్రస్తుతానికైతే చెప్పలేము, సస్పెన్స్ గానే ఉన్నదా ముచ్చట. ఇక ఇదే టైంలల్లా ఈ వ్యవహారం మీద కూడా మాజీ మంత్రి కేటీఆర్ సార్ కీలక మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. మాకు చట్టాలు న్యాయ వ్యవస్థ పైన గట్టి నమ్మకం ఉన్నది. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని తాటాకు సప్పుళ్ళు చేసినా మేము భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ధైర్యంగా మేము వచ్చినటువంటి ఎలిగేషన్స్ ను ఎదుర్కొంటాం. ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు దొందై కలిసి చేస్తున్న నాటకమే ఈ ఉమ్మడి భాగంగానే వస్తున్నాయి నోటీసులు తప్ప ఇంకోటి కాదు. ప్రజా సమస్యలను గాలి కుదిలేసి నోటీసుల మీద పడ్డారు, అందరికి నోటీసులను ఇస్తున్నారు. దిక్కుదోచని పరిస్థితులలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిల్లని చెప్పి కేటీఆర్ సార్ మస్తు గరమైండు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదు, కమిషన్ల పాలన. గత 17 నెలల సంది పాలన శాతగాక కాంగ్రెస్ సర్కారు పబ్లిక్ ఫోకస్ ను మల్లన చెయ్యనీకనే గిసొంటి నాటకాలు ఆడుతున్నది. అది అందరికి ఎరుకైతున్నది, మీకు ఎరుకైతే లేదు అని గట్టిగానే గరానికి వచ్చిండు. ఇక కమిషన్లు తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో దారి లేదు, కనబడతలేదు అని జరంత గట్టిగానే విమర్శలు గుప్పించిండు. అయ్యా డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేసుడు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే కమిషన్లు లేనిదే పనులు అయితలేవని స్వయంగా వాళ్ళ నాయకులే చెప్తున్నారు కదా. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోతే అక్కడ సహాయక చర్యలు చేపట్టలేదని, కమిషన్ల ఆరాటంతో మృతదేహాలను వెలికి తీయనీకే సైతం సాహసం చేయలేకపోయినరని చెప్పి గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. అయితే అక్కడ ఏం జరుగుతున్నదో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మస్తు ఫైర్ అయ్యిండు. నల్గొండ సుంకిశాల ప్రాజెక్టు కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందన లేదు.
ప్రజా సమస్యలను గాలి కొలేసి కాంగ్రెస్ బీజేపీ కలిసి గిట్ల డ్రామాలు ఆడుతున్నారు. ఈ నాటకాలు బంద్ పెట్టుండ్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు చేసుకుంటా రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసుకుంటా బలి తీసుకుంటున్నారు మా తెలంగాణ అని అనుకుంటా మస్తు గరానికి అచ్చుడే కాదు ఫైర్ మీద ఫైర్ అయ్యిండు. ఏందో ఏమో అసలు ఈ రాజకీయంలో ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో ఎవరు రియల్ లైఫ్ లో ఉంటున్నారు ఎవరు రియల్ లైఫ్ లో ఉంటున్నారో ఎవరికి అర్థమైతే లేదని చెప్పి పెద్ద పెద్ద మేధావులు అనుకున్నాడే కాదు కామన్ పబ్లిక్ కూడా గిదే మాట అనుకుంటున్నాడు. ఇక కేంద్ర సర్కారు రేషన్ పంపిణీల ముచ్చట్ల ఒక కీలక ప్రకటన చేసింది. ఇది ఇన్నోళ్ళు కొంతమంది షాక్ అయితే కొంతమంది సంబరపడుతున్నారు. మరి ఉన్నట్టుండి కేంద్ర సర్కారు రేషన్ పంపిణీల ముచ్చట్లల్లో ఏమయ్యా మాట్లాడిన మాటలు చెప్పినది ఏమా సంగతి అంటే వార్త వచ్చింది కదా, పురాగా చూడుండ్రి పాలోగండ్రి. ఇక రేషన్ పంపిణీ మీద కేంద్ర సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసుడుతోటి ఇప్పుడు ఒకంత ఆనందం ఒకంత భయం కూడా అందరిలో మొదలైందయ్యా. ఎందుకయ్యానంటే 3 నెలల రేషన్ కోటా ఏదైతే ఉన్నదో అదంతటిని ఒక్కటే పారి పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలను పంపించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధన చేసినటువంటి రేషన్ కోటాను ఒక్కటే పారి లబ్ధిదారులకు అందేటట్టు పంపిణీ చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు రాసుకుంటా చెప్పుకుంటా వచ్చింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తున్నది. వానాకాలంలో ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో అనేకమైనటువంటి తక్లీఫ్లు వచ్చే అవకాశం ఉన్నదని కేంద్ర సర్కారు యోచన చేస్తున్నది. ఈ ఆలోచనలో భాగంగానే ముందు జాగ్రత్త చర్యలల్లా 3 నెలల రేషన్ను ఒక్కటే పారి ఒక్కటే నెలల ఇయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇక మే 31లోగా లబ్ధిదారులకు రేషన్లు అందియాలని చెప్పి ఇందుకోసానికని చెప్పి FCI గోడౌన్ల తగినంత నిల్వలు ఉండేటట్టు చూసుకోవాలని కూడా గట్టి సూచనలే చేసింది. రాష్ట్ర సర్కారులతో పాటు సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పి ఆదేశాలను సుతం జారీ చేసిందయ్యా కేంద్ర సర్కారు. అయితే తెలంగాణలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్నదన్న ముచ్చట్లల్లా జూలైలో 3 నెలల కోటాను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర సర్కారు కేంద్రానికి సమాచారం పంపిందయ్యా. ఇక ఈ మేరకు 3 నెలలకు కావాల్సిన సన్న బియ్యం సమకూర్చేందుకు సివిల్ సప్లై అధికారులు కసరత్తులు గట్టిగానే చేస్తున్నారు. ఇక ఇంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాములల్లా మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలను కూడా పురాగ సేకరణ చేసే పనుల పడ్డారు. ఇక ఈటి ఆధారంగా 3 నెలలకు సంబంధన చేసినటువంటి రేషన్ కోటాను జూలైలో పంపిణీ చేసేటట్టు ప్రణాళికను పకడ్బందీగా తయారు చేస్తున్నామని చెప్పి తెలంగాణ సర్కారు చెప్తున్నది. ఇక ప్రతి నెల 1,75,000 టన్నుల బియ్యం అవసరం ఉంటది అన్నట్టు. ఇక ఈ లెక్క పంటి చూస్తే 3 నెలలకు దగ్గర 5,25,000 టన్నుల బియ్యం అవసరం అవుతుందని అంచనా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సన్నవడ్ల మిల్లింగ్ వేగవంతం చేసేటట్టుగా మిల్లర్లకు ఆదేశాలను సుత జారీ చేసినరయ్యా పౌర సరఫరాల శాఖ అధికారులు. ఏదేమైనా కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం మీదనైతే మీరందరూ ప్రతి ఒక్కరూ పకడ్బందీగా ప్రణాళికతోని చెప్పింది చెప్పినట్టుగా రేషన్ షాపులల్లా 3 నెలల సామాన్లను ఒకటే పారి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకైనా మంచిదే. కేంద్ర సర్కారు చెప్పేది ఉత్త మాటనైతే కాదు కదా, ఎంతో నిగూఢమైనటువంటి సారాంశం లేకపోతే గాని ఇటువంటి నిర్ణయాలు బయటికి తీసుకురారు, ఇటువంటి ఆలోచనలు బయటికి చెప్పరు. తస్మాత్ జాగ్రత్త. చెప్పింది చెప్పినట్టు కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఫాలో కావాలని చెప్పి మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా మీకు కూడా శనార్థలు చెప్పి మరీ చెప్తున్నామయ్యా. ఎలుగుబంటిని చూడాలనిపించింది అనుకో, చూడు. ఒక ఫోటో దిగాలనిపిస్తే దిగు, తప్పలేదు. అదే సనవిచ్చింది కదా అని చెప్పి సంకన ఎక్కాలని చూస్తే మాత్రం కథ అలాగుంటుంది. ఎందుకయ్యా ఈ మాట చెప్తున్నావంటే, ఒక ఎలుగుబంటి చిరుత పులిని ఆడిచ్చింది కదా, రఫ్ దెబ్బకు పులి ఉరుకుడు. మరి గంతగనం ఎలుగుబంటి అసలు పులిని చూస్తే భయపడుతుంది కదా, గంత తరిమి కొట్టే పనే ఉన్నది, పులి ఉరికింది ఎందుకు అని అంటారా? ఓ వార్త చూడండి, మీకే అర్థమవుతుంది. జనరల్గా చాలా మందికి ఒకటి ఉంటుంది, అది మనుషులకైనా జంతువులకైనా, అవతలోటి ఎవడన్నా చూసి మనల్ని భయపడుతున్నాడు అంటే వాడిని ఇంకా బొగులు పుట్టించేటట్టే చేస్తుంటారు కదా. ఇక అట్లనే చేద్దామని చూసినటువంటి పులికి సుక్కలు చూపించిందయ్యా ఒక ఎలుగుబంటి. ఏమైందో ఏం భగనో ఏమో తెలియదు కానీ ఎలుగుబంటి మీద జర్ర గుర్రుగా చూసి ఏం చేయబోయిందో ఎలుగుబంటినో ఎలుగుబంటి పిల్లనో తెలియదు కానీ శాంతి పిల్లతో ఉన్నటువంటి ఎలుగుబంటి తిరుగు దాడి చేసుడు మొదలుపెట్టుడితోటి లాభో దీపో అనుకుంటా చెట్ల పొదలకు ఎట్లా ఉరకాలనో అట్లా ఉరికింది పారా భయంతో పులి.
పులి. అసలు మామూలుగా ఎలుగుబంట్లు పులులు అంటే మస్తు భయపడుతుంది. అటువంటి పులి అంటే భయం లేకుండా పులిని ఊరి పులి మేర దనక తరిమి కొట్టిందనంటే చిన్న సన్న ముచ్చట కాదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. సరే, ఈ వీడియోలో మనం గొప్పగా చెప్పుకునే ముచ్చట ఏందనంటే ఎలుగుబంటి పులి మీద దాడి చేయబోతుంటే వెనకాల ఉన్నటువంటి చిన్న గున్న ఎలుగుబంటి వద్దమ్మా వదిలేయమ్మా అమ్మా పోనీ అమ్మా పోనీ బట్టే బాజుగాన్ని వదిలేయి అన్నా సుతం ఈనకుంటా తల్లి ఎలుగుబంటు పులిని తరిమి ఉరికి ఇవ్వబట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది, ట్రెండింగ్ లకు పోతున్నది. అయ్యా గట్టు ఉంటది. మరి ఏదేమైనా ఈ వీడియోను చూస్తే మాత్రం మనకు ఒక్కడి గుణపాఠం అవుతున్నది. భయపడ్డ కొద్దీ ప్రతి ఒక్కడు మనని భయపెడతాడు. అదే తిరగబడు మొదలు పెడితే వాడు తట్టబుట్ట సర్దుకున్నాడు పక్క అని చెప్పి ఇప్పుడు ఎలుగుబంటి రిటర్న్ దాడి చేసుడుతోని పులి పరగనకంటా ఉరికింది. చూసినరా? గట్లుంటది చూడుండ్రి కథ. అబ్బా, ఈ రాజమల్లు తెచ్చిన కాడికి వార్తలు పురాగా ఒడిచగొట్టిండు. మీరు కూడా ఒడిచిపోయేదాకా చూసిళ్ళు కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుర్రి. అట్టనే మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చప్పున చేసుకోర్రి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే ఆర్తలతో నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు. ఉంటాం అలా.